హాయ్ ఫ్రెండ్స్, నానబెట్టిన పెసరట్టు వేసుకుందామా? నానబెట్టిన పెసలు, పచ్చిమిరపకాయ, అల్లం, నానబెట్టిన బియ్యము, ఇది మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక ఇదిగోండి పిండి. బట్ దాంట్లో నేను కొంచెం పసుపు వేస్తాను, మీకు తగినంత ఉప్పు, దాంట్లోకి పల్లీల చట్నీ. సో ఇప్పుడు దోశ వేసుకుందామా? దోశ వేసుకునేటప్పుడు పెనం కనుక మనకి ఆయిల్, ఇప్పుడు ఈ పని వాళ్ళు కొంచెం సబ్బు ఎక్కువ పెట్టి రుద్దేస్తారు కదా, జస్ట్ ఆనియన్ రబ్ చేసి ఇట్లా మీరు ఇదిగోండి వేస్తే చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత బాగా వస్తుంది కదా? సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. సో దీంట్లోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసుకోవచ్చు, బాగుంటుంది. సో మా ఇంట్లో తినరు చాలామంది పచ్చిమిరపకాయలు, బట్ తినొద్దని చెప్తారు, నోరు ఆగదు కదా, మనం తినేస్తాం. సో ఫస్ట్ టైం అండి, నాకు ఎలా చేయాలో తెలియటం లేదు. బట్ ఇదిగోండి వేడి వేడి పెసరట్టు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. బట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం, నో బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ అండి. ఇదిగోండి టాన్ టాన్.